యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం పులివెందులలో అయ్యప్ప స్వాముల మండల పూజ అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గం, పులివెందుల పట్టణం ప్రతి ఏడాది అయ్యప్ప స్వామి మండల పూజ ఘనంగా నిర్వహిస్తారు. ఉదయం తెల్లవారుజాము నుంచి అటు తర్వాత రాత్రి 1 గంట అవుతుందో తెల్లవారుజాము అవుతుందో తెలియదు, కానీ మొత్తం పిల్లలు, వృద్ధులు, అటు తర్వాత అయ్యప్ప స్వాములు, అటు తర్వాత భక్తులు అందరూ కూడా ఊరేగింపుగా పులివెందుల పట్టణం నడి రోడ్ల కూడలిలో బయలుదేరతారు. ఆనందంగా, ఆహ్లాదంగా భక్తులు పాల్గొంటారు. వారి వారి భక్తి గేయాలను పాడుకుంటూ అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ ఊరేగింపుగా వెళ్తారు. ఉదయం ఘనంగా పూజలు నిర్వహిస్తారు. అయ్యప్ప స్వామి మండల పూజను దాదాపుగా పట్టణంలో కాదు, అటు తర్వాత మండలంలో ఉన్నటువంటి కొత్త స్వాములు, అదే నూతనంగా మాల ధరించిన వారు కానీ, అటు తర్వాత గురుస్వాములు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఘనంగా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిరథ మహారథులైనటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అటు తర్వాత మధ్యతరగతి కుటుంబీకులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, అటు తర్వాత ఇతర రకాలైన కుల సంఘాలు కావచ్చు, అన్ని కుల సంఘాల వారు కావచ్చు, వారు వీరు అని లేదు, పిల్ల పెద్ద వృద్ధులు అనే తారతమ్యం లేకుండా స్వామి మాల వేసి 40 రోజులు బ్రహ్మాండమైన దీక్షను చేపట్టి అటు తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్తారు. దీనికంతా నాంది ఏమిటి అంటే మండల పూజ. మండల పూజ అయిపోయిన మరుసటి రోజు నుంచి ఎక్కడైతే మండల పూజను నిర్వహిస్తారో అక్కడ మండల పూజ అయిపోయిన అనంతరం మరుసటి రోజు నుంచి అయ్యప్ప స్వామిని దర్శించేందుకు శబరిమలకి అందరు భక్తులు వెళ్తూ ఉంటారు. ఇది ప్రతి ఏడాది రివాజుగా మారుతున్న అయ్యప్ప స్వాముల భక్త భజన బృందం పులివెందులలో కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ మండల పూజ రోజు భక్తాదులతో పాటు పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కూడా భోజన వసతిని ఏర్పాటు చేస్తారు. అన్న ప్రసాదాలను అందరికీ భక్తులకు అందించే పనిలో అయ్యప్ప స్వాములు, మాల వేసిన స్వాములు అందరూ కూడా తమ వారి సహాయార్థం విరాళాలను కూడా అందజేస్తూ ఉంటారు. ఈ విరాళాలు అందించిన డబ్బులతోనే అయ్యప్ప భక్తులకు దాదాపుగా శివాలయంలో భోజన వసతిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. 40 రోజుల దీక్ష, బ్రహ్మాండమైన దీక్షను చేపట్టి మండల పూజ అనంతరం శబరిమలకు స్వామిని దర్శించుకొని వస్తారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా మండల పూజ ఈరోజు జరుగుతుంది కనుక నా రామరాజ్యం ఛానల్ తరఫున ఈ చిన్న వీడియో ఇవ్వదలిచా. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.